ఇక హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ పేదల దేవాలయం లాంటిదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, కేబినెట్ మంత్రులు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. లక్ష్మీ నృసింహస్య కటాక్షం కరోమి దంపత్యభివృద్ధి లక్ష్మీ మమోజానాం శ్రీమేశ్వరీం ప్రజలకి విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవనం ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ అభిలాషిస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క గారితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయ్యగారు పంచాంగ పఠనం చేశారు. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలలో, గత పాలకుల సమయంలో విదేశీ పట్టుబడులు 10 సంవత్సరాలు 20 దాటకుంటే ఈ 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చిన విదేశీ పట్టుబడులు దాదాపు 2,25,000 కోట్లు. ఈ దశగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడుస్తూ ఉంది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మనం రాష్ట్రంలో పండిన సన్న బియ్యాన్ని ఇవాళ ఫిలిప్పీన్స్ కి రవాణా చేస్తా ఉన్నాం. రేపో మాపో కాకినాడ రేవు నుంచి ఫిలిప్పీన్స్ కి మన బియ్యం సరఫరా కాబోతా ఉన్నాయి. పారిశ్రామిక పరంగా ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. విద్యా పరంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఇంటిగ్రేటెడ్ కళాశాలను నెలకొల్పి ఒక్కొక్క కళాశాల మీద 200 కోట్లు హెచ్చిస్తున్న సందర్భం. విద్యా, వైద్య రంగాన్ని విదేశీలో ఉన్నటువంటి నగరాలతో ధీటుగా అభివృద్ధి చేస్తున్నటువంటి సమయం. వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు, రైతు రుణమాఫీ కాకుండా సన్నాలు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర